నమస్తే. అసలు దేవుడు ఎవరు? దేవుడి గురించి అసలు వాళ్ళ హైరార్కీ ఎలా నడుస్తుంది? ఒక కామన్ మ్యాన్‌కి ఈరోజు భక్తి అనేది ఏదైతే ఉందో, ఆ భక్తిని ఒక ఫాల్స్ బిలీఫ్‌గా ఏదైతే కన్వర్ట్ చేసుకొని, భక్తి అంటే దండం పెట్టుకోవాలి, గుడికెళ్ళాలి, లేదు అనుకుంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, దీపం పెట్టుకోవాలి. ఎందుకు, ఏంటి, అసలు దేవుళ్ళు ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్పడానికి చూస్తాను. ఇన్ ఏ జనరల్ టర్మినాలజీ. దీన్ని మీరు రిలేట్ చేస్తూ చెప్తాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. వీడియో మొత్తం క్లియర్ కట్గా చూడండి. ఫస్ట్ మనము దేవుళ్ళ హైరార్కీని తీసుకునే ముందు ఒక 2 కాన్సెప్ట్స్ తీసుకుందాము. ఒకటి దేవుళ్ళు, ఇంకొకటి ఒక కంపెనీ. సో ఇమాజిన్, దేవుళ్ళు అనేది ఒక కంపెనీ అనుకుందాం. ఓకే, కంపెనీ అనేది ఒకటి ఉంటుంది. అంటే సృష్టికర్త ఆఫ్ దేవుడు ఎవరు అంటే కంపెనీ. ఈ కంపెనీని సృష్టించింది ఒక ఎక్స్. ఆ సృష్టికర్త నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అది కంపెనీ. ఇక్కడ ఈ కంపెనీలో మెయిన్గా ఒక 3 హైరార్కీ లెవెల్స్ ఉంటాయి. చైర్మన్, అది కంపెనీ అంటే సృష్టించిన వాళ్ళు. దాని తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ సిఓఓ అంటే చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే లెవెల్లో ఇంకొక హైరార్కీ వచ్చేది మనకి, దాని ఏమంటారు, హెచ్ఆర్. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే మన పురాణాల ప్రకారంగా సృష్టి అనేది ఒక కంపెనీ. ఈ సృష్టిని ఆపరేట్ చేసేవాళ్ళు ఈ దేవుళ్ళు. ఈ దేవుళ్ళు ఫస్ట్ సిఈఓ ఎవరైతే ఉన్నారో, ఆ సిఈఓ అనే వాళ్ళని మనము శివుడు అని చెప్పేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ పక్కన వచ్చేది ఎవరు? చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. సిఈఓకి సిఓఓకి సేమ్ స్టేటస్ ఉంటుంది. అంటే సిఈఓ ఏం చేస్తారు, ఫంక్షనాలిటీ మొత్తం ప్రాపర్గా ఉందా లేదా అన్నది సిఈఓ స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసుకుంటూ కొత్తగా ఏం ఇన్వాల్వ్ చేయాలి ఏంటి అన్నది సిఈఓ చేతుల్లో ఉంటుంది. ఆయన చూసుకునే పని అది. నెక్స్ట్ సిఓఓ కంప్లీట్ ఆపరేషన్స్ అనేవి టేకప్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ అనేవి టేకప్ చేసేది మన పురాణాల ప్రకారంగా కావచ్చు, వేదాల ప్రకారంగా కావచ్చు, విష్ణు. సిఈఓ సిఓఓ. ఈ విష్ణు చేసే వర్క్ ఏముంటుంది అంటే, విష్ణు భగవానులు చేసే వర్క్ ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆపరేట్ చేయాలి అన్నది ఆయన చూసుకుంటూ ఉంటారు. ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలి, అంటే గ్రోత్ ఆఫ్ హ్యూమన్ కైండ్, గ్రోత్ ఆఫ్ యూనివర్స్ కోసము ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అన్నది మన శివుడు చూసుకుంటారు. ఇక్కడ ఇంకొక పార్ట్లోకి వచ్చేటప్పటికి మన బ్రహ్మ వచ్చేటప్పటికి హెచ్ఆర్. నా హెచ్ఆర్ హెడ్ వర్క్ ఏముంటుంది, హైర్ అండ్ ఫైర్, రిసోర్సెస్, ఇంప్లిమెంటేషన్, ఎవరికి ఏం కావాలి ఎలాంటిది. అంటే బ్రహ్మ యాక్చువల్గా చేసే వర్క్ ఏంటంటే, మన తలరాత రాసి సృష్టిలో ప్రతి ఒక్క జీవి, మనుషులకే కాదు, చెట్లు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏదైనా సరే వాటి తలరాత రాసి పంపించే వర్క్ ఎవరిది అంటే బ్రహ్మది. ఇక్కడ బ్రహ్మ చేసే వర్క్ ఏంటి అంటే, ఎవరి టైం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మనం హైర్ చేసుకోవాలి, ఎవరి దగ్గరికి పంపించాలి, పుట్టుకలు, మరణాలు, అంటే హైర్ అండ్ ఫైర్ ఆప్షన్ ఏదైతే ఉందో అది బ్రహ్మ టేకప్ చేస్తారు. నా ఇక్కడ ఇది టోటల్ కంపెనీ టాప్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ అనేవి ఎలొకేషన్లోకి వస్తాయి. ఇప్పుడు ఫంక్షనాలిటీస్ ఎంత క్రూషియల్గా ఉంటాయంటే, మనము మన హిందూ ధర్మంలో విన్న 33 కోట్ల మంది ముక్కోటి దేవతలు అంటాం. అంటే 33 crores ఆఫ్ గాడ్. ఎవరున్నారు 33 crores అంటే, నాకు పేర్లు చెప్పడం అనేది కుదరదు. కానీ మనము ఒకసారి ఈ హైరార్కీస్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనేది జరిగింది. ద సేమ్ వే మన కంపెనీస్లో కూడా, మనం వర్క్ చేసే కంపెనీస్లో కూడా ఏవైతే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అలాంటి జాబ్ రెస్పాన్సిబిలిటీసే ఉంటాయి. ఇక్కడ మేజర్గా చూసుకున్నట్టయితే
ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం, లేదు ఒక సేల్స్ కంపెనీ అనుకుందాం. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, సేల్స్, ఇలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మన సబ్ గాడ్స్ అందరూ ఉంటారు. ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అంటే నాలెడ్జ్ ఎవరి దగ్గర నుంచి ఉంటుంది మనకి? మన గణేష్ అన్న దగ్గర నుంచి నాలెడ్జ్ ఉంటుంది. గణేష్ అన్న దగ్గర నుంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి గణేష్ అన్నని కొద్దిసేపు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ కిందకి మనము కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ రెవెన్యూ అండ్ ఫినాన్స్, మన లక్ష్మీ అమ్మవారు, ఆవిడ దగ్గర ఫినాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు విష్ణువు లక్ష్మి వైఫ్ అండ్ హస్బెండ్, కానీ లక్ష్మీ అమ్మవారిది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సపరేట్గా ఉంటాయి. ఓకే, ఆవిడ చేసేది ఏంటి? ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో బిల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, శాలరీస్ పే చేయాలి. ఇలా లక్ష్మీ అమ్మవారి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, మన లైఫ్లో మనం చేస్తున్న వర్క్కి సంబంధించి, మనం చేయబోయే వర్క్కి సంబంధించి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి ఎర్నింగ్ పొటెన్షియల్ ఇచ్చే రూట్ ఎవరిస్తారు అంటే మన లక్ష్మీ అమ్మవారు. మరి గణేష్ ఏం చేస్తారు? ఆయన చేసే పని ఒకటే, మనలో బుద్ధిని పెంచి మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మనము ప్రాపర్గా మన జాబ్ రోల్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము ఆయన మనకి ఒక నాలెడ్జ్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఆన్ డే టు డే లైఫ్లో ఇస్తారు. అందు గురించే దేవతలు అందరూ కలిసి ఫస్ట్ పూజ మనము గణేశుడికి చెయ్యాలి. ఎందుకు అంటే హీ ఈజ్ ఎ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. గణేశన్నకి ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్లో నుంచి ఆ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. నా ఇక్కడ హెచ్ఆర్ గురించి మాట్లాడుకున్నాం, ఫినాన్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఇది మాట్లాడుకున్నాం. నౌ విల్ కమ్ టు ద సేల్స్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ కావచ్చు. ఈ రెండింటిని అంటే ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ప్రొడక్షన్, మళ్ళీ దీంట్లో డిజైన్స్ వచ్చేటప్పటికి డిజైనింగ్, రీసెర్చ్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలా మనము మన దేవతలని గనక క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే ద యూనివర్స్ ఈజ్ ఎంటైర్లీ బేసింగ్ ఆన్ ఏ కంపెనీ. మన టోటల్ యూనివర్స్ని ఒక కంపెనీ కిందకి తీసుకుందాం. ఈ కంపెనీలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్, XYZ ఏది తీసుకున్నా సరే ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ద కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించి మళ్ళీ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క CEO ఉంటారు. అట్లానే ప్రతి కంట్రీలోనూ వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ మతాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్క గాడ్ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా మీరు క్లియర్ కట్గా ఒక పేపర్ మీద పెట్టుకుని కనుక అనలైజ్ చేయగలిగితే సేమ్ టు సేమ్ హైరాకీస్ అనేవి రిపీట్ అవుతాయి. సో గైస్, ఇంకా ఇన్డెప్త్గా మనం ఈ వీడియో గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోకి నేను ఒక 100 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని ఒక ఎలాబొరేటివ్, లాంగ్ లెంత్, కంప్లీట్లీ ఇన్ఫర్మేటివ్ వీడియో కిందకి క్రియేట్ చేసి ఇస్తాను. దయచేసి ఒక ట్రైనింగ్ మోడల్గా జనాల మైండ్లో కన్ఫ్యూజన్ని రిమూవ్ చేసి దేవుడు, కంపెనీ ఏవైతే ఉందో దీని బేసిస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన పద్ధతి ఏదైతే ఉందో దీంట్లో నెగిటివ్ని వెతకకుండా పాజిటివ్ని చూసి నా వీడియోకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోకి ఇక్కడితో సెలవు తీసుకుంటాను. దీనికి గనక 100 likes కనుక వచ్చాయి అనుకోండి, ఫుల్ లెంత్ ఇన్ డీటెయిల్ జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ వీడియో నేను చేసి మీ గురించి చేస్తాను, విచ్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ హౌ టు బిలీవ్ ఏ గాడ్, హౌ టు వర్షిప్ ఏ గాడ్. నౌ బిఫోర్ ఐ క్లోజ్ ఒక్క విషయం నేను చెప్తాను. రోజు మనము పూజా మందిరంలోనూ గుడికో వెళ్ళి మనము పూజ చేస్తాము, ఇచ్చేస్తాం కదా. పూజా మందిరము ఈజ్ నథింగ్ బట్ మన టీమ్ లీడ్. అంటే మనము రోజు చేసే యాక్టివిటీస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఎలా ఉంటుంది అన్న ఇన్పుట్స్ వచ్చే రూమ్ ఏంటి అంటే పూజా మందిరం. జనరల్గా పూజా మందిరము ప్రతి ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ కులదైవం ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అందరినీ పెట్టుకుంటున్నాం, కానీ ఇన్ జనరల్గా చూసుకుంటే సెట్ ఆఫ్ గాడ్స్. ఓకే, తర్వాత మనం టెంపుల్కి వెళ్తాం, ఇట్స్ ఎ టీమ్ మేనేజర్. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం చేసిన యాక్సెప్టెన్స్, మనము మంత్లీ రివ్యూ ఎలా అయితే కంపెనీస్లో ఇస్తామో ఇలాంటి మంత్లీ రివ్యూసే మనము టెంపుల్కి, అంటే నెలకు ఒకసారైనా సరే టెంపుల్కి వెళ్తే, వారంకి ఒకసారైనా టెంపుల్కి వెళ్తే ఏమవుతుంది,
ఆ మంత్లీ రివ్యూ, దేవుడా నేను ఈ వారం రోజుల్లో ఈ పని చేశాను, దాని నుంచి నాకు వచ్చిన రిజల్ట్ ఇది, నేను ఇచ్చిన రిజల్ట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు నీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి మనం అక్కడ ఏదైతే కోరుకుంటామో ఇస్ ద సేమ్ వే వాట్ వీ టాక్ టు అవర్ మేనేజర్. మన టీమ్ మేనేజర్ తోటి మనం మాట్లాడేది ఏంటంటే, బాస్ ఐ హ్యావ్ డన్ దిస్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెన్, నౌ వాట్ షుడ్ ఐ డూ, హౌ డు ఐ డూ. అక్కడి నుంచి ఈ మేనేజర్ ఎవరితోటైతే మాట్లాడి మనకు కావాల్సిన ట్రైనింగ్ సపోర్ట్ ఇవ్వగలరో, ఇన్పుట్స్ అవి మనకి ఇవ్వడానికి చూస్తారు. ఎవ్రీడే మనం మాట్లాడేది, మన గుళ్ళో అంటే మన ఇంట్లో ఉన్న పూజా మందిరంకి మనం ఏదైతే దీపం పెడతామో దాంట్లో మనం కోరుకునేది ఏంటి, నిన్న నేను చేసింది ఇది, ఈరోజు నా టార్గెట్ ఇది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, దానికి నీకు సపోర్ట్ కావాలి. ఈ పూజా మందిరం ఎవరు, మన టీమ్ లీడ్. టీమ్ లీడ్ ఏం చేస్తారు జనరల్గా మన కంపెనీస్లో, ఫస్ట్ వాళ్ళు చేసేది, నిన్న నువ్వు ఈ టార్గెట్ చేసావు, నిన్న నువ్వు ఈ వర్క్ చేసావు, దీంట్లో ఇవి ఇంప్రూవ్మెంట్స్, ఇవి లెర్నింగ్స్, సో నువ్వు ఇది నేర్చుకుంటూ ఇది చెయ్యి, ఇక్కడ నువ్వు బాగా వర్క్ చేసావు, దీన్ని డిస్ట్రిబ్యూట్ చెయ్యి. ఇదే కదా మన టీమ్ లీడర్ చెప్పేది, ఇదే మన రెగ్యులర్ లైఫ్లో కూడా జరిగేది. సో ద టోటల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ సీ, ఇట్స్ నాట్ ఎ మిత్ ఎనీమోర్. సో ఒక్కసారి నాకు ఈ వీడియో కనుక 100 likes వస్తే నేను ఈ కాన్సెప్ట్ మీద ఇన్ డీటెయిల్ విత్ గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.